నమస్తే. నేను శ్రీకాంత్ శర్మ. ఆడవాళ్ళు ఏవైనా తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పసుపు, కుంకుమలు ఇస్తూ ఉంటారు. కింద ఇమేజ్‌లో చూపించేటువంటి ఆ పసుపు, కుంకుమలు ఎక్కువ మంది ఇస్తుంటారు. దయచేసి ఇవి ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇందులో పసుపు ఉండదు, కుంకుమ ఉండదు. ఇందులో ఉపయోగించేదంతా గూడా ఒట్టి కెమికల్ మాత్రమే. అది ఎందుకు పనికిరాదు. చాలామంది ఇప్పుడు దేవీ నవరాత్రులు వచ్చే సమయంలో లేదా వరలక్ష్మి వ్రతాలు చేసేటువంటి సమయంలో మంగళగౌరి వ్రతాలు ఇలా ఆడవాళ్ళు పేరెంటాలకు ఉపయోగించే సమయంలో ఇలాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడైతే రకరకాలుగా ఫ్యాన్సీ పసుపు కుంకుమల ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏవి కూడా ఎందుకు పనికిరానటువంటి వస్తువులు మాత్రమే. ఇచ్చేటువంటి వాళ్ళు పసుపు కుంకుమలు ఇవ్వాలని ఇచ్చేస్తుంటారు. తీసుకెళ్ళిన వాళ్ళు ఇవి ఎందుకు ఉపయోగించకుండా ఎక్కడో ఒక మూలలో పారేస్తూ ఉంటారు. ఇవి ఈ పేరంటాల సమయంలో అందరి ఇళ్లల్లో చెత్త పేరుకుపోయినట్టుగా ఇవి పేరుకుపోతూ ఉంటాయి. ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏవైనా ప్రయోజనము, ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించండి. అవి పూజకి కూడా పనికిరావు. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. కొన్ని రోజులు మీరు నుదుట కుంకుమ పెట్టుకొని చూడండి. పసుపు కాస్త నోట్లో వేసుకొని చూడండి. మీకు అనారోగ్యాలు, ఆ నుదుట మీద మచ్చలు ఏర్పడకపోతే నన్ను అడగండి. మరి ఎందుకు ఇలాంటివి ఉపయోగించడము? కనుక దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. పేరెంటాలు ఈ సమయంలో మరి పసుపు, కుంకుమలు ఇవ్వాలంటారు గదా! చక్కగా ఇంట్లో ఎలాంటి కెమికల్స్ లేనటువంటి పసుపు, కుంకుమలు ఉపయోగిస్తూ, ఆ వచ్చినటువంటి ఆ ముత్తైదువకు కుంకుమ బొట్టు పెట్టండి. పసుపు మంగళసూత్రానికి అందివ్వండి. చాలు. ఇంక మళ్ళీ పసుపు, కుంకుమలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా వస్తువులు ఇస్తుంటే గనక వాటిలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ ఇలా వేసి ఇవ్వండి, సరిపోతాయి. అంతేగాని ఇలా పూజల పేరిట, వాయనాలు, తాంబూలాలు, పేరంటాల పేరిట ఇలాంటి పసుపు, కుంకుమలు వాడి అనవసరమైనటువంటి ఖర్చు మీకు, అవి ఇంట్లో ఒక చెత్త పదార్థాలుగా మిగిలిపోతాయి. మీరు దయచేసి ఇలాంటివి కొనకండి. ఒకవేళ ఎవరైనా మీకు ఇస్తుంటే గనక ఇవి అక్కర్లేదండి, పర్వాలేదు అని సున్నితంగా తిరస్కరించండి. వీటికి చెక్ పెట్టండి. అంతేగాని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి ఇది చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. ఎందుకంటే రూపాయి ఖర్చు ఉండదు. ఆదాయం మాత్రం వాళ్ళకు చాలా ఉపయోగం ఉంటుంది. కనుక ఇలాంటి అనవసరమైనటువంటి వస్తువుల జోలికి మీరు వెళ్ళకండి. ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని అందించండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడితే కనుక ఒక లైక్ ఇవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.